అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదట. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు కొరకు ప్రకటిస్తున్నప్పుడు మనకి ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. యేసయ్యను లేదా యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు, నాకు నిన్నవే మన అన్న కేశవరావు అన్నయ్య గారు గుర్తు చేశాడు, తమ్ముడు నేను చాలా దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు నాకు శ్రమలు నిజంగా విపరీతంగా వచ్చేసాయి అంటున్నాడు. నిజంగా ఆ శ్రమలు దేనికి వస్తాయంటే, ఒకటే దేవుడిలో నిలబడదాం అనుకుంటాం చూసావా, అందుకు వస్తాయి. దేవుడిలో నిలబడము, లోకములోనే ఉంటామన్న వారికి శ్రమలు రావు, బాధలు కూడా ఉండవు, వారికి కష్టాలు కూడా ఉండవు. కానీ దేవుని కొరకు నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న వాడిని, లేదా దేవుని కొరకు నేను ముందుకు కొనసాగాలనే వాడికట ఏమొస్తాయట? శ్రమలు వస్తాయట, బాధలు వస్తాయట. అందుకే మీ కుటుంబంలో శ్రమలు వస్తే సంతోషించండి, బాధపడద్దు. అసలు ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడి కాబట్టే నీకు శ్రమలు వస్తాయి.